అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షిన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో మీరు నెక్స్ట్ వీక్ అంతా 1 వీక్ అంతా ఎలాంటి 3 గుడ్ న్యూస్ వినబోతున్నారు అన్నది చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి నెక్స్ట్ 1 వీక్లో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు. సో ఇది ఫుల్ పాజిటివ్ రీడింగ్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ఈ రీడింగ్లో ఉన్న మెసేజెస్ అన్నీ మీ లైఫ్లో క్లెయిమ్ చేసుకోండి, బిలీవ్ చేసి అఫర్మ్ చేసి అదేవిధంగా యాక్ట్ కూడా చేయండి. ఓకే, సో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ 3 గుడ్ న్యూస్ మై కలెక్టివ్ ఈజ్ గోయింగ్ టు రిసీవ్ బై దిస్ వీక్. What good news my collective is going to receive by this week? Justice. Okay, so 9 of Pentacles వచ్చేసి బాటమ్ ఆఫ్ ద డెక్. ఏదో లీగల్ మ్యాటర్స్కి సంబంధించి సమ్ సార్ట్ ఆఫ్ కంక్లూజన్, ఏదో న్యూస్ వినబోతున్నారు. డెఫినెట్లీ జస్టిస్ కాబట్టి ఇది మీరు పడ్డ కష్టానికి ఫలితం తీసుకొని వస్తుంది. చాలా స్ట్రాంగ్గా లీగల్ మ్యాటర్స్, అది సమ్ సార్ట్ ఆఫ్ మెటీరియలిస్టిక్ థింగ్స్కి సంబంధించో రిలేషన్షిప్కి సంబంధించి ఏదైనా అవ్వచ్చు. సో దీని వల్ల మీరు చాలా స్ట్రెస్గా ఉండడం చూడండి. 10 ఆఫ్ స్వోర్డ్స్ ఉంది అంటే బాగా ఓవర్గా థింక్ చేస్తూ ఉండడము, లైఫ్లో పీస్ అనేది లేకపోవడం, హ్యాపీనెస్ అనేది లేకపోవడము, కంటిన్యూస్లీ ఈ మ్యాటర్కి సంబంధించి మీరు వరీ అవుతూ ఉండడం అనమాట. అండ్ సపోర్ట్ సరిగ్గా లేకపోవడము, ఈవెన్ మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేయకుండా లైక్ ఉన్నీలేండి అని చెప్పేసి వదిలిపెట్టేసేయడం, సంథింగ్ ఇలాంటిదన్నమాట. సో ఏదైతే మీకు స్ట్రెస్ని ఇస్తూ ఉందో చాలా టైం నుంచి మీరు వరీ అవుతున్నారు, ఇయర్స్ నుంచి కూడా అయిండొచ్చు కొంతమందికి, ఇలాంటి దానికి సంబంధించి లిబరేషన్ రాబోతుంది. చూడండి 9 ఆఫ్ పెంటికల్స్, డెఫినెట్లీ లిబరేట్ అవుతున్నారు. మీకు జస్టిస్ అన్నది రాబోతుంది. లీగల్ మ్యాటర్స్లో డెఫినెట్లీ ఏదో పాజిటివ్ అవుట్కమ్ మీ ఫేవర్లో మీరు న్యూస్ వినబోతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్. సో మీ ఫస్ట్ గుడ్ న్యూస్ వచ్చేసి ఇది. అండ్ కొంతమందికి, ఇది అందరికి కాదు, కొంచెం స్పెసిఫిక్గా కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ లాంట్లోనే లైక్ సపరేషన్కి సంబంధించి మీ సైడ్ నుంచో మీ స్పౌస్ నుంచో ఏదైనా లైక్ సంథింగ్ ఏదో నడుస్తూ ఉండిండొచ్చు, స్పెషల్లీ టాక్సిక్ కనెక్షన్స్ ఇలాంటిది అంటే కనుక. అండ్ సమ్ సార్ట్ ఆఫ్ మనీ మనీ ఈధర్ రావాలనో లేకపోతే మనీ పెట్టి ఇక్కడ వర్క్ చేయించాలనో ఇలాంటి దానివల్ల ఆగిపోతూ లేకపోతే డిలే అవుతూ ఉండడం ఈ సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ లిబరేషన్, ఈ సెపరేషన్కి సంబంధించి కూడా మీరు న్యూస్ అన్నది రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇది మీలో చాలామంది గుడ్ న్యూస్ ఆఫ్ కోర్స్, రైట్? సో మీరు వెయిట్ చేస్తూ ఉండిండొచ్చు. సో ఇలాంటి దానికి సంబంధించి న్యూస్ వినే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మెసేజ్. అండ్ కొంతమందికి ఇంకో గుడ్ న్యూస్ ఏంటి అని అంటే దీంట్లోనే, ఈ ఫస్ట్ మెసేజ్లోనే మనీకి సంబంధించి లిబరేషన్ రాబోతుంది. ఓకే, మనీకి సంబంధించి చాలా టైం నుంచి కష్టపడుతూ ఉన్నారు, ఏది మీకు సరిపోవట్లేదు, ఏ వర్క్ చేసినా సరే అందులో ఫినాన్షియల్ స్టెబిలిటీ రావట్లేదు. సో ఇప్పుడు మీరు ఫినాన్షియల్ ఫుల్ స్టేబుల్ ఉండబోతున్నారు. ఫినాన్షియల్ ఫ్రీడమ్ రాబోతుంది. నచ్చినట్లు ఖర్చు పెట్టడము, నచ్చిన విధంగా ఉండడము, వేరే ప్లేస్కి వెళ్ళడము, ట్రిప్స్ అని ఇలా అని చెప్పేసి అనమాట. అంటే ఇది వచ్చేసి జస్ట్ ఏదో కొంచెం మనీ కాదు, ఇది ఫుల్ అబండెన్స్ అనమాట. చాలా స్ట్రాంగ్గా రిసీవ్ చేసుకోబోతున్నారు. అందుకనే ఈవెన్ మెటీరియలిస్టిక్లీ ఫినాన్షియల్కి సంబంధించి కూడా జస్టిస్ వస్తుంది. మీరు పడ్డ కష్టానికి యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేస్తుంది. మీరు ఈ ఫ్రూట్ని, లైక్ మీరు పడ్డ కష్టానికి వచ్చిన ఈ అవుట్కమ్ని ఎంజాయ్ చేయబోతున్నారు అన్నట్లు కూడా మెసేజ్. ఓకే, సో బ్యాలెన్స్ వస్తుంది మీ లైఫ్లో. బాగా కష్టపడ్డారు కొంతమంది, కొన్ని ఇయర్స్ అయ్యి ఉండొచ్చు దీనికి సంబంధించి, అందుకే ఇప్పుడు రిలీఫ్ వస్తుంది మీకు మీ లైఫ్లో. నెక్స్ట్ గుడ్ న్యూస్ ఏం రిసీవ్ చేసుకోబోతున్నారో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ గుడ్ న్యూస్ మై కలెక్టివ్ ఈజ్ గోయింగ్ టు రిసీవ్ ఇన్ 1 వీక్. What my collective is going to receive in this 1 week. What good news my collective is going to receive in this 1 week. Next వచ్చేసి 2 of Pentacles. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 6 ఆఫ్ పెంటికల్స్. డెఫినెట్లీ మనీ విషయంలో వచ్చేసరికి బ్యాలెన్స్ అయితే వస్తుంది. మీరు పెట్టిన కష్టానికి ఫలితం వస్తుంది.
ఓకే, డెఫినెట్లీ రిసీవ్ చేసుకుంటున్నారు. చూడండి కింద మనకు ద ఎంప్రెస్ కార్డు కూడా ఉంది. అంటే గ్రోత్ వస్తుంది, మంచి అబండెన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా పీస్ అండ్ బ్యాలెన్స్, చాలా హీలింగ్ని కూడా తీసుకొస్తుంది. మోస్ట్లీ చెప్పాలి అని అంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ ఎప్పుడైతే వస్తుందో అది మెంటల్ స్ట్రెస్ని కూడా తగ్గించేస్తుంది. ఈవెన్ అది ఏదో బ్యాక్గ్రౌండ్లో సమ్ సార్ట్ ఆఫ్ కనెక్షన్స్కి సంబంధించి ఇది రన్ అవుతున్నా ఫినాన్షియల్ స్టెబిలిటీ వచ్చేసరికి ఏంటి అని అంటే రిలాక్స్ అయిపోవచ్చు. కొంచెం ఒక 2 days 3 days అలా బ్రేక్ తీసుకొని కూడా ఏడ్చుకుంటూ కూర్చోవచ్చు ఇంట్లో. ఐ నో సౌండ్స్ ఫన్నీ, బట్ అది ట్రూ, రైట్? సో అలాంటిదనమాట. సో మనీ విషయానికి వచ్చేసరికి ఏదో బ్యాలెన్స్ అయితే వస్తుంది. పడ్డ కష్టానికి మీరు రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా జగులు చేశారు. చూడండి 2 of Pentacles. కొన్ని మూమెంట్లు కన్ఫ్యూజ్ కూడా అయిపోయారు. ఇది కరెక్టా కాదా, దీనివల్ల నాకు హెల్ప్ అవుతుందా లేదా, ఈ బిజినెస్ వర్క్ చేస్తుందా, ఈ కెరియర్ కరెక్టా కాదా అని చెప్పేసి అనమాట. సడన్లీ ఇప్పుడు ఏంటి అంటే మీకు ఒక ఎలా అనంటే అర్థమైపోవడం, నాకు ఇది డెఫినెట్లీ ఇందులో గ్రోత్ ఉంది అని చెప్పేసి, అంటే సైన్స్ ఇంకా తెలిసిపోతుంది అనమాట. సడన్ శాలరీ ఇంక్రిమెంట్ లాంటిదో, బిజినెస్ సడన్లీ పికప్ అయిపోవడం, క్లయింట్స్ రావడము, ఇలా అనమాట. సో ఏదో ఒక బ్యాలెన్స్ అనేది అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చాలా టైం మీరు వరీ అవుతూ చాలా టైం స్పెండ్ చేసినందుకు పర్సనల్గా టైం ఇచ్చుకోకపోవడము, బయటికి వెళ్ళాలనుకున్నా లేకపోతే ఏదైనా నచ్చిన పని చేద్దాం అనుకున్నా టైం లేకపోవడము, ఈవెన్ ఒకవేళ డబ్బులు ఖర్చు పెడదాం అనుకున్నా కొంచెం రెస్ట్రిక్టెడ్గా ఫీల్ అయ్యి పెట్టకపోవడం అనమాట. సో ఇప్పుడు ఈ బ్యాలెన్స్ వస్తుంది కాబట్టి మీకు పర్సనల్ టైం కూడా చాలా రాబోతుంది. ఓకే, పర్సనల్ టైం రావడము, కొంచెం రిలాక్స్డ్గా ఉండడం వల్ల ఇప్పుడు ఏంటంటే డబ్బుని మీరు స్పెండ్ చేయొచ్చు. మేబీ హాలిడేకి అలా వెళ్ళడమనో, మీకోసం మీరు ఏదైనా తీసుకోవడమో, కొంచెం ఫ్లెక్సిబుల్ అనమాట. ఇప్పుడు అంటే అన్నెసరీగా కాకుండా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండి ఒక రూపాయి కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టవచ్చు మీ మీద మీరనమాట. సో ఆ రెస్ట్రిక్షన్స్ ఇప్పుడు ఎండ్ అయిపోతుంది అన్నట్లు మెసేజ్. సో మనీ వైజ్గా వచ్చేసరికి మీరు అబండెంట్ అవ్వబోతున్నారు. అండ్ ఇక్కడ వన్ గుడ్ థింగ్ ఏం చూపిస్తుంది అంటే 6 of Pentaclesతో రీసెంట్లీ, ఈవెన్ మనకు రీసెంట్లీ ఇలాంటి రీడింగ్ ఏదో కూడా వచ్చింది. అండ్ ఇక్కడ అలాంటి మెసేజ్ చూపిస్తుంది. సో మీరు జనరస్గా ఉన్నారు ఏదో సిచ్యువేషన్లో, ఏదో మీకు ఉన్న దాంట్లోనే ఒకరికి హెల్ప్ చేయడం లాంటిదో, ఎవరికైనా అవసరం ఉంది అని అంటే నిజంగానే ఎమర్జెన్సీ అలాంటిదంటే మీరు హెల్ప్ చేయడం ఇలాంటిదో చేశారు. సో అందుకని యూనివర్స్ మీ కష్టాన్ని, మీ జెనరాసిటీని నోటీస్ చేసింది. లైక్ వీళ్ళు నిజంగానే జెన్యూన్గానే ఒకవేళ వీళ్ళ దగ్గర లేకపోయినా ఒకరికి హెల్ప్ చేయడానికి ట్రై చేయడము, వచ్చిన దాంట్లో కొంచెము హంబుల్గా కొంచెం కైండ్గా ఉండడం అన్నది చేశారు. సో అందుకని నేను ఇస్తున్నాను అన్నట్లు అనమాట. అందుకే మీరు ఇప్పుడు ఈ జెనరాసిటీని మీరు చూపించినందుకు కూడా మీరు ఇది రిసీవ్ చేసుకుంటున్నారు. చూడండి, అందుకనే ఇది కూడా వచ్చేసి జస్టిస్ కర్మ అనమాట. మీరు ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. కర్మ అంటే ఏం లేదు, సింపుల్ థింగ్. మనం ఏదైతే విత్తనం నాటుతామో దానికి ఆ ఫ్రూటే వస్తుంది. మనం మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోవడం ఏంటంటే ఆ విత్తనం పెరిగి దానికి కొమ్మలు వచ్చి, ఆకులు వచ్చి, పువ్వులు పూసి ఫ్రూట్ రావడానికి ఇయర్స్ టైం పడుతుంది. సో ఇది ఇలా వర్క్ అవుతుందని చెప్పేసి చాలామందికి అర్థం అవ్వక థింగ్స్ని ఇంకేం జరగట్లేదు అని చెప్పేసి క్యాజువల్గా తీసుకుంటారు. బట్ కానే కాదు, మీరు ఎప్పుడో చిన్నప్పుడు చేసిన దానికి ఫలితం ఇప్పుడు అనుభవిస్తూ ఉండొచ్చు. మీరు ఎప్పుడో మంచి చేసిన దానికి ఇప్పుడు మీకు మంచి జరుగుతూ ఉండొచ్చు, అలా అనమాట. బట్ ఏదో మీరు చేశారు, ఇక్కడ మంచి పని చేశారు, ఇది చేసినందుకు దీనికి తగ్గట్టుగా మీరు మంచి కర్మని రిసీవ్ చేసుకుంటున్నారు. అందుకే స్పెషల్లీ ఫినాన్షియల్లీ ఏదో మీకు మంచి బ్యాలెన్స్ వస్తుంది, టైం వస్తుంది, అండ్ జగ్లింగ్ సిచ్యువేషన్స్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి ఇక్కడ మీకు మెసేజ్. ఓకే, సో ఎస్, నెక్స్ట్ ఇంకొక గుడ్ న్యూస్ ఏం రిసీవ్ చేసుకుంటున్నారో చూద్దాము. అండ్ 13th July నుంచి, అంటే ఈ మండే నుంచి నెక్స్ట్ న్యూ బ్యాచ్ టారో కోర్స్ ఉంది. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్కు మీరు వాట్సాప్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ అన్నీ పంపించేస్తాను. ఓకే, అండ్ ఈ సండే నేను మన ఛానల్ మెంబర్స్ కోసము వీడియో పోస్ట్ చేస్తాను కాబట్టి మిస్ అవ్వకుండా చూడండి. సో మన ఛానల్ మెంబర్స్ కోసం నేను ఇక్కడ అక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. కొంచెం ఇన్డెప్త్ రీడింగ్స్, కొంచెం ఇన్డెప్త్ నాలెడ్జ్ అంతా అక్కడ ఇస్తూ ఉంటాను అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. ఓకే, నో ఫోర్స్, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి. నెక్స్ట్ ఇంకా ఏం గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకుంటున్నారు? ఏస్ ఆఫ్ పెంటకల్, సంథింగ్ ఏదో అబండెన్స్ విషయంలో మాత్రం డెఫినెట్లీ గుడ్ న్యూస్ రాబోతుంది మీకు. ఇక్కడ చూడండి, అన్ని మెసేజెస్ దానికి సంబంధించే.
అంటే ఏదో పడ్డ కష్టానికి ఇప్పుడు ఫలితం చూస్తారు మీరు. కొంతమంది కొన్ని ఇయర్స్ నుంచి కూడా మీరు స్ట్రగుల్ అవుతూ ఉండిండొచ్చు మనీ వైజ్గా, ఇది వస్తుంది ఇక్కడ. అందుకే ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అయితే రిసీవ్ చేసుకుంటున్నారు. కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే, మీకు ఎవరైనా డబ్బు ఇచ్చేది ఉంది, లేకపోతే వస్తువు జ్యువెలరీ లాంటివి తిరిగి ఇచ్చేది ఉంది, లేకపోతే జ్యువెలరీకి సంబంధించి కూడా ఏదో కొంతమంది ఎక్కడన్నా బ్యాంక్స్లో అని చెప్పేసో లేకపోతే లోన్స్ అని ఇలా పెట్టేస్తూ ఉంటారు, రైట్? సో అలాంటిది ఏదైనా ఉన్నా రిసీవ్ చేసుకుంటున్నారు. ఓకే, తిరిగి వస్తుంది మీ దగ్గరికి. సమ్ సార్ట్ ఆఫ్ ఫినాన్షియలీ ఏదో ఉన్నది తిరిగి వస్తుందన్నమాట. సో దీనివల్ల మీకు ఫుల్ ఫ్రీడమ్ రావడము, ఒక్కసారిగా హీలింగ్ అనిపించినట్లు, ఏదో ఒక బరువు లిఫ్ట్ అయిపోయింది మీ లైఫ్ నుంచి అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. సో చాలా చాలా లిబరేటెడ్గా ఫీల్ అవుతున్నారు, ఫుల్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. అండ్ ఇక్కడ తిరిగి వచ్చేది ఎక్కువ మొత్తం కాకపోయినా కొంచెం స్టార్ట్ అయినప్పటికీను ఇది మీకు హ్యాపీనెస్ని తీసుకొస్తుంది. అంటే ఒక నమ్మకాన్ని తీసుకొస్తుంది అనమాట. ఓకే, నా లైఫ్లో గ్రోత్ ఉంది, నేను స్టక్ అయ్యి లేను, యూనివర్స్ అని చూసుకుంటుంది, ఏదో విధంగా ఫినాన్షియల్లీ నేను స్టేబుల్ అవుతాను, ఈవెన్ లైక్ వేరే థింగ్స్లో అయినా సరే నేను హ్యాపీగా ఉంటాను అన్న నమ్మకం వస్తుంది అనమాట. మీకు ట్రస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అందుకని ఫుల్ ఫ్రీడమ్గా ఉండడం, ఈ తిరిగి రావడమో, ఈ న్యూ ఆఫర్ రావడమో, లేకపోతే మనీ రావడమో వచ్చేసరికి ఒక్కసారిగా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఫుల్ ఫ్రీడమ్. అండ్ ఎలా అని అంటే ఇక ముందుకు వెళ్ళిపోతున్నారు, ఆప్టిమిస్టిక్ ఎనర్జీ. ఎస్, నా లైఫ్లో ఇది జరుగుతుంది, నేను హోప్ఫుల్గా ఉండొచ్చు అన్న నమ్మకం వస్తుంది అనమాట మీకు. ఓకే, అండ్ కొంతమందికి చాలా స్ట్రాంగ్గా న్యూ బిగినింగ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. మనీ వైజ్గా న్యూ బిగినింగ్స్ రావచ్చు, స్టెబిలిటీ ఏదో పెరుగుతుంది ఇక్కడ, బట్ ఇన్ జనరల్ ఏదైనా సరే న్యూ బిగినింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే, సో వెరీ వెరీ బ్యూటిఫుల్ గుడ్ న్యూస్ మీరు తొందరలో రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ 1 వీక్లో. డెఫినెట్లీ ఈ మెసేజెస్ని క్లెయిమ్ చేయండి, డౌట్ పడకండి. నాకు కొంతమంది డౌట్ఫుల్గా మెసేజ్ చేస్తారు కామెంట్స్లో, ఇది జరుగుతుంది అదని చెప్పేసి. దాన్ని మీరేం చెప్పను, ఎందుకనంటే అలా చెప్పి మీ అంతకు మీరే దానికి అడ్డుగోడలాగా పెట్టేస్తున్నారు అన్నది నేను అంటాను. సో అలా ఏం కాకుండా జస్ట్ బిలీవ్ చేసేసి ఎస్ నా లైఫ్లో జరుగుతుంది అని చెప్పి, ఈవెన్ అది చిన్నదైనా సరే ఏ విధంగా వచ్చినా సరే రిసీవ్ చేసుకొని గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వండి. అప్పుడు యూనివర్స్ మీకు ఇంకా ఎక్కువ కూడా ఇస్తుంది. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అయితే please hit that like button, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.